everyone in nomination except Avinash next week. Hey guys, welcome back to our channel Sanas hashtag. So ee roju enti location marcha ani chustunara. So ma Vijayawada meer kuda chustarani cheppesi ee roju video aithe ikkada plan chesanu. Inka late cheyakunda మనం review video loki aithe vellipodamu. So first aithe day 90 ee roju episode 91 annamata. And first country delight promotion task aithe చూపించారు. రోహిణి చాలా ఎమోషనల్ అయిపోయింది చీఫ్ విషయంలో. లైక్ ఇదే లాస్ట్ చీఫ్ అన్నమాట, మెగా చీఫ్. అండ్ చీఫ్ అయినందుకు అండ్ టైం అయితే అయిపోయింది. సో ఆ బ్యాడ్జ్ అయితే లోపల పెట్టేయమన్నారు. సో ఆ విషయంలో చాలా ఎమోషనల్ అయిపోయింది. అండ్ అందరినీ లైక్ అందరూ అది పెట్టేసేటప్పుడు కూడా కొంచెం స్పెషల్గా చేశారనమాట. ఎందుకంటే బిగ్ బాస్ మెన్షన్ చేశారు అలా చేయమని. సో ఎంత అవసరం లేదు అనిపించింది నాకైతే అది జరిగినప్పుడు. అండ్ స్టోర్ రూమ్లో అయితే పెట్టేశారు చీఫ్ బ్యాడ్జ్ అయితే ఉంటుంది కదా అది. అండ్ నబీల్ అయితే జెలస్ ఫీల్ అవుతున్నాడు అనిపిస్తుంది అవినాష్ విషయంలో. ఇలా టికెట్ టు ఫినాలీ కూడా వచ్చింది కదా, సో ఆ విషయంలో నాకెందుకో నబీల్ జెలస్ ఫీల్ అవుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకు అంటే నబీల్ వల్లనే అవినాష్ ఇక్కడి దాకా వచ్చింది. సో నబీల్ నాకు తెలిసి ఏమనుకొని ఉంటాడంటే నేను ఆ రోజు సేవ్ చేయకపోయి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు కదా అని అనుకునే ఉంటాడు ఆబ్వియస్గా మనసులో. సో నాకైతే జలస్ ఫీల్ అవుతున్నాడని అనిపిస్తుంది. అండ్ డబుల్ ఎలిమినేషన్ అయితే చెప్పేశారు. నేను ఆల్రెడీ నిన్న చెప్పేశాను, కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను, యూట్యూబ్లో చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సో పృథ్వీ అండ్ తేజ ఎలిమినేటెడ్ అని చెప్పేసి పెట్టాను. సో నాకు సార్ కూడా చెప్పారనమాట స్టేజ్ మీద. అండ్ నెక్స్ట్ అవినాష్ టికెట్ టు ఫినాలీ గురించి గెలిచినందుకు అండ్ నామినేషన్స్ నుండి సేవ్ అయ్యారు అని చెప్పేసి చెప్పారనమాట. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఇంకా లైక్ జనాలు వేసిన ఓట్స్ అయితే ఏమీ అక్కర్లేదా అని అనిపించింది. టికెట్ టు ఫినాలీ గెలిస్తే ఇంకా నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడం, ఈ వర్డ్ యూజ్ చేయకుండా నార్మల్గా సేవ్ అయ్యాడని చెప్పినా బాగుండేది. బట్ ఇది గెలిచినందుకే సేవ్ అయ్యాడని చెప్పడం నాకు అసలు నచ్చలేదు. నెక్స్ట్ అవినాష్ గులాబ్ జామ్ అడిగారని చెప్పేసి పంపించారనమాట బిగ్ బాస్. అండ్ ప్రైజ్ మనీ అప్డేట్ అయ్యింది, ఎందుకంటే అవినాష్ గెలిస్తే ఇంత వస్తుంది అని చెప్పేసి బ్యాడ్జ్ ఇచ్చారు కదా. సో ఆ ప్రైజ్ మనీ అయితే అప్డేట్ అయిపోయింది, కరెక్ట్గా గెస్ట్ చేశారు అన్నట్టుగా. నాకు ఒకటి అర్థం కాలేదు, వాళ్ళు 1 2 3 4 5 అని చెప్పేసి చెప్పారు కదా. బట్ అవినాష్ ఫస్ట్ వచ్చాడు కాబట్టి అది లైక్ ఆ ఓటింగ్ అయితే తప్పు కదా. అప్పుడు ప్రైజ్ మనీ ఎలా అప్డేట్ అవుతుంది నాకు అదే అర్థం కాలేదు. సో ఇప్పుడు ప్రైజ్ మనీ వచ్చేసి 54,30,000 అయితే ఉందన్నమాట. సో గోల్డెన్ అండ్ బ్లాక్ టికెట్స్ అయితే పెట్టారు. అండ్ ఫస్ట్ తేజ బ్లాక్ టికెట్, సెకండ్ ప్రేరణ, పృథ్వీ, నబీల్. సో వీళ్ళందరూ బ్లాక్ టికెట్స్ వచ్చినాయి అనమాట. నాకైతే నబీల్ పేరు అవినాష్ చెప్పడం అయితే నచ్చలేదు, విష్ణు పేరు చెప్పు ఉండాల్సింది. అవినాష్కి కొంచెమైనా గ్రాటిట్యూడ్ ఉంటే అలా చెప్పేవాడు కాదనిపించింది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ అయితే విష్ణుప్రియ కూడా బ్లాక్ టికెట్, 6th గౌతమ్కి బ్లాక్ టికెట్. హౌస్ డెసిషన్ బట్ అయితే అందరూ బ్లాక్ టికెట్ ఇచ్చారు మోస్ట్లీ గౌతమ్కి. బట్ నాకు సార్ డెసిషన్ అయితే బ్లాక్ టికెట్ ఇవ్వలేదు గౌతమ్కి. ఫర్ ది ఫస్ట్ టైం గౌతమ్కి కొంచెం మంచి చేశారు నాకు సార్ అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే 5th విష్ణుప్రియకి అండ్ లాస్ట్ గౌతమ్. తర్వాత గోల్డెన్ టికెట్ స్టార్ట్ చేశారు. రోహిణి, నిఖిల్కి గోల్డెన్ టికెట్ అయితే ఇచ్చారనమాట. సో లైక్ గౌతమ్, రోహిణి, నిఖిల్కి అయితే 3 మెంబర్స్కి గోల్డెన్ టికెట్ అయితే వచ్చింది. తర్వాత దుమ్ము టాస్క్ అయితే పెట్టారు. నెక్స్ట్ తేజ అయితే ఎవిక్ట్ అయిపోయాడు, నేను ఆల్రెడీ చెప్పినట్టే. అండ్ గోల్డెన్ టికెట్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట. అండ్ గ్రాండ్ ఫినాలీ వచ్చేసి 15th డిసెంబర్. సో ఈ రోజు మ్యూజికల్ చైర్స్ అయితే జరగబోతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఇన్ నామినేషన్ ఎక్సెప్ట్ అవినాష్ నెక్స్ట్ వీక్. సో రోహిణి కూడా నామినేషన్లోకి వచ్చింది. సో ఇప్పుడు చూడాలి రోహిణికి ఓట్స్ పడతాయా లేదా అని చెప్పేసి. తేజ మరీ చెప్పి వెళ్ళాడు, నువ్వు నామినేషన్స్ కూడా వేయించుకో అన్నట్టుగా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ లాస్ట్లో లీక్డ్ అప్డేట్స్ అయితే ఏం చెప్దామంటే, టేస్టీ తేజ చాలా డిబేట్ పెట్టాడు అనిపించింది గౌతమ్ విషయంలో. నాకైతే అంత అవసరం లేదు అనిపించింది. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ నామినేషన్స్ ఫర్ బిగ్ బాస్ 8 తెలుగు. అండ్ తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీవన్ నామినేషన్స్లో ఉంటారు. మోస్ట్లీ ర్యాంకింగ్ ఆర్డర్ ఉండొచ్చు నామినేషన్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.